అలంపూర్ అనే రీజియన్ అయితే న్యూస్లో ఉందన్నమాట. ఎందుకు అంటే అలంపూర్ని మనం ఏమని అంటామంటే శ్రీశైలం యొక్క పశ్చిమ ద్వారం అని కూడా అలంపూర్ని అంటామన్నమాట. సో ఈ అలంపూర్ అనే ప్రాంతం మనకు తుంగభద్ర నది తీరాన కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు మెయిన్గా ఏమేమి కనిపిస్తాయి అంటే శైవ శివాలయాలు, ఇంకా బాదామి చాళుక్యుల యొక్క శిల్ప సంపద అన్నమాట. బాదామి చాళుక్యులు ఇక్కడ పరిపాలించిండ్రు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేవుళ్ళు ఎవరెవరు ఉంటారంటే బాలబ్రహ్మేంద్రేశ్వర స్వామి, ఇంకా జోగులాంబ అమ్మవారు, వీళ్ళిద్దరు. ఇంకా ఇక్కడ మహాశక్తి పీఠాల్లో ఒకటి ఈ అలంపూర్ అనమాట. ఇంకా అష్టాదశ ఆలయ సమూహాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఓకే, ఇవి మన బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం ఏవైతే ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాలో. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో అలంపూర్ని మనం ఏమంటామంటే శ్రీశైలం యొక్క పశ్చిమ ద్వారం, ఇదొకటి. నెక్స్ట్ ఏ నది కింద ఏ నది దగ్గర ఉంటుందంటే తుంగభద్ర. నెక్స్ట్ దీనిలో ఎవరెవరు దేవుళ్ళు ఉంటారంటే బాలబ్రహ్మేంద్రేశ్వర స్వామి, ఇంకా జోగులాంబ అమ్మవారు. సో అదొకటి. ఇది మహాశక్తి పీఠాల్లో ఒక స్థలం అన్నమాట. సో ఒక పుణ్యక్షేత్రం. సో ఇదన్నమాట. బాయ్.